వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక యాంకర్ గా, హీరోయిన్ గా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుకుంది. హీరోయిన్ గా నిహారిక చేసిన సినిమా ఒక్కటి హిట్ కాలేదు. దాంతో నిర్మాత అవతారం ఎత్తింది. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోలు సినిమా సంచలన విజయం సాధించింది. ముందుగా హీరోయిన్ గా, తర్వాత వెబ్ సిరీస్ లో నటించింది. కానీ చివరకు నిర్మాతగా స్థిరపడింది. జొన్నలగడ్డ చైతన్యతో విడిపోయిన తర్వాత కొన్నాళ్ళు వేదాంతం వల్లించిన నిర్మాత ఇప్పుడు కెరీర్లో స్థిరపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. నిహారిక ఇటీవలే చిరంజీవి విశ్వంభర చిత్రంలోని ఓ పాటలో షూటింగ్లో పాల్గొంది. ఈ పాటలో సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. నటిగా మంచి మార్కులు దక్కించుకోలేకపోయినా నిహారిక నిర్మాతగా సత్తా చాటుతుంది. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోలు చిత్రం 50 కోట్ల వసూలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమాతో పలకరించబోతుంది. నేడు నిహారిక తన 2 సినిమాల్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఫుల్ ఫామ్ లో ఉన్న నటుడు సంగీత్ శోభన్ హీరోగా నటించబోతున్నాడు. మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, 3 రోజెస్, పలు సిరీస్లతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న సంగీత్ ఇందులో మెయిన్ లీడ్ పోషించబోతున్నాడు.